మనతో మాట్లాడడానికి నందిని సిద్ధారెడ్డి కవి గాయకుడు రెడీగా ఉన్నారు. చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది. నీతి విద్యా నిపుణుడు, నీతి విషయాల్లో సాంకేతికంగా ఇంజనీర్ గా పనిచేసి అనేక అనుభవాలు గడించి తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రజల శ్రేయస్సును ఆశించి నిరంతరంగా శ్రమించినటువంటి ఆర్ విద్యాసాగర్ రావు గారి కృతి తెలంగాణ ప్రజలందరికీ ఆందోళన కలిగించింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఉద్యమం జరిగినన్ని నాళ్ళు కేసీఆర్ వెంబటి ఒక నిరంతరంగా అతనికి అండగా నిలిచి ప్రజల్ని తెలంగాణ ఉద్యమం వైపు నడిపించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం అనేటువంటిది బాధాకరం. తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే జయశంకర్ గారు కన్నుమూయడం ఎంత బాధాకరమో, బంగారు తెలంగాణ చూడకుండా అది ఏర్పడేటటువంటి క్రమంలోనే నీటి సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరాలు తీరకముందే విద్యాసాగర్ రావు గారు చనిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన నీళ్లు నిజాలు అనే పుస్తకం తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆలోచింపజేసింది. తెలంగాణ ప్రజలకు నీటి విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అంత వివరంగా చెప్పినటువంటి పుస్తకం మరొకటి లేదు. ఆయన రాసినటువంటి నీళ్లు నిజాలు చదివిన తర్వాత అనేక మంది ఇక్కడ ఆలోచనలో పడి చాలా మంది ఎవరికి వాళ్ళు తన ఆలోచనని కింది దాకా ప్రజల దాకా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర విద్యాసాగర్ గారు పోషించారు. మరి ఆయన జ్ఞానాన్ని ఇవాళ నీతికి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి చర్చలు, రాసినటువంటి వ్యాసాలు, వాటన్నిటి యొక్క ఫలితమే ఇవాళ కేసీఆర్ గారు నీతికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవడానికి తోడ్పడ్డాయి. కేసీఆర్ గారికి నీతి విషయంలో ఈ స్పష్టత రావడానికి వెనకాల అజ్ఞాతంగా అదృశ్యంగా పనిచేసినటువంటి వ్యక్తి విద్యాసాగర్ రావు గారు. వారు చాలా కళాప్రియుడు, నటుడు, చాలా తిలక్ కవితల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. సినిమా పాటల మీద ఆసక్తిని కనబర్చడం మాత్రమే కాదు, తాను స్వయంగా జైబోలో తెలంగాణలో నటన కూడా చేశాడు. అతనే బందూక్ అనేటువంటి ఇంకొక సినిమాలు కూడా నటన చేశాడు. నటన పట్ల కూడా అతనికి అభిమానం ఉండేది. మరి అట్లాగే తెలంగాణ ప్రజలకు నీటికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ పొలాల్లో గోదావరి జలాలు తిరగాలి, కృష్ణా జలాలు తిరగాలి, ఇక్కడి భూములన్నీ సస్యశ్యామలం కావాలని కలగన్నటువంటి విద్యాసాగర్ రావు గారు మరి వారు ఆ కళను సాకారం చేసేటటువంటి క్రమంలోనే ఇవాళ మనందరినీ విడిచిపెట్టిపోవడం అనేటువంటిది చాలా బాధను కలిగిస్తున్నది. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. విద్యాసాగర్ రావు గారి మృతికి తెలంగాణ ప్రజలంతా కూడా నివాళులర్పిస్తున్నారు. ఆయన లేని లోటు తీరనటువంటిది. వాళ్ళ నీటికి సంబంధించినటువంటి సాంకేతిక విషయాలు చర్చించే ఇంకొక నిపుణుడు ఇంత స్పష్టమైనటువంటి తెలంగాణ దృక్పథం ఉన్నటువంటి ఎప్పుడు సాంకేతిక నిపుణుడు మాత్రం లేరు. మరి ఆయన లేని లోటు తెలంగాణకు ఎవరు తీర్చలేనటువంటిది. అట్లా విద్యాసాగర్ రావు గారిని ఎప్పటికీ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు. తెలంగాణలో పారబోయేటటువంటి ప్రతి నీటి బొట్టులో, ప్రతి నది యొక్క మూల మలుపులో విద్యాసాగర్ రావు గారు తప్పనిసరిగా ఆయన పేరు, ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. ఆయన స్మృతి ఉంటుంది. ఆయన స్మృతికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు, గాఢమైనటువంటి సంతాపాన్ని